కోళ్లకు కొక్కెర వ్యాధి సోకింది. వంటింట్లో కూరగా మారాల్సిన కోళ్లు వైరస్ బారిన పడి భూమిలో కలిసిపోతున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి కోళ్ల ఫారాలను నిర్వహిస్తున్న యజమానులు నష్టాలు కూరుకుపోతున్నారు. కొక్కెర వ్యాధి అలాగే బర్డ్ ఫ్లూ వైరస్ తో అల్లాడిపోతున్న కృష్ణా జిల్లా పౌల్ట్రీ రంగంపై టీవీ9 స్పెషల్ ఫోకస్. రానికెట్ డిసీజ్, దీన్నే కొక్కెర వ్యాధిగా పిలుస్తారు. ఈ వ్యాధి సోకడంతో భారీ ఎత్తున కోళ్లు చనిపోతున్నాయని తొలుత గుర్తించారు. అనంతరం జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కూడా ప్రబలడంతో జిల్లా పౌల్ట్రీ రంగం కుదేలైంది. జిల్లాలో ఈ రెండు వ్యాధుల దెబ్బతో చికెన్, గుడ్ల ధరలు పతనం చెందాయి. కిలోకు 270 రూపాయలున్న చికెన్ ధరను సగానికి తగ్గించి అమ్మినా కొనేవారు కరువయ్యారని లబోదిబోమంటున్నారు చికెన్ అమ్మకందారులు. బర్డ్ ఫ్లూ కారక వైరస్, రానికెట్ వ్యాధి కారక వైరస్లతో కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ రంగం ప్రభావితమైంది. మోపిదేవి, గుడ్లవల్లేరు మండలాల పరిధిలోని కోళ్ల ఫారాల్లో కొక్కెర తరహా వ్యాధిని వెటర్నరీ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 5.5 లక్షల నాటుకోళ్లలో 300లకు పైగా కోళ్లకు వ్యాక్సినేషన్ పూర్తయింది. గుడ్లను ఉత్పత్తి చేసే లేయర్ కోళ్లు, మాంసం కోసం పెంచే బాయిలర్ కోళ్లకు సైతం వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో ఏపీలో పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. కృష్ణా, ఇతర జిల్లాల్లో పౌల్ట్రీ ఫారాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభావిత జిల్లాల్లోని అన్ని పౌల్ట్రీ ఫారాలను సిబ్బంది సందర్శిస్తున్నారు. కొక్కెర వ్యాధిగా తొలుత గుర్తించారు. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో రెండింటికి సంబంధించిన ల్యాబ్ ఇది. ఈ ల్యాబ్ విజయవాడలో ఉంది. ఇక్కడ మనకి ఇప్పుడు చాలా రోజుల నుంచి కోళ్ళు చనిపోవడం జరుగుతున్నాయి. పెరట్లో కోళ్ళు అంటే నాటుకోళ్ళు చనిపోతున్నాయి. ఫామ్స్లో ఉండే బ్రాయిలర్స్ కూడా ఎక్కువ చనిపోతున్నాయి. లేయర్స్లో అంత ఎక్కువ డెత్స్ రికార్డ్ అవ్వలేదు. దీనికి కారణం చూసినట్లయితే ముందు మా దగ్గరికి కొన్ని కోళ్ళు పోస్ట్మార్టంకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు చూసినప్పుడు వాటిల్లో బాగా నట్టలు అంటే లోపల పరాన్నజీవులు ఉంటాయి. అవి కూడా వీళ్ళు మన రైతులు ఈ పౌల్ట్రీ ఫామ్స్ మరి ముఖ్యంగా ఈ నాటుకోళ్ళు పెంచేవాళ్ళు నట్టల నివారణ మందులు వాడుకోపోవడం వల్ల ఎక్కువగా వాళ్ళు కోళ్ళు స్ట్రెస్కి గురయ్యి ఈ నట్టలు ఉండటం వల్ల వేరే వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదొక కారణం అనమాట. అంటే మిక్స్డ్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. మరి ఇప్పుడు ఈ మధ్యన ఒక 10-15 రోజుల నుంచి ఎక్కువ చనిపోతున్నాయి. ఎక్కువ అంటే ఒక 30-40% కొన్ని ఫామ్స్లో, 5% నుంచి 10% కొన్ని ఫామ్స్లో చనిపోతున్నాయి. అయితే కొంత అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనకు గురవక్కర్లేదు. ఇది ఒక వైరల్ డిసీజ్ వల్ల చనిపోతున్నాయి. ఈ వైరల్ డిసీజ్ ఏంటంటే కొక్కెర తెగులు అని తెలుగులో అంటారు, రానికెట్ డిసీజ్ అని ఇంగ్లీష్లో అంటాము. కాబట్టి ఈ వ్యాధికి టీకాలు ఉన్నాయి. చాలామంది మన రైతులు కానీ పెరట్లో కోళ్ళు పెంచే వాళ్ళు కూడా ఈ టీకాలు వేసుకుంటున్నారు. కొంత టీకాలు వేసుకున్నప్పటికీ ఇది ఉధృతంగా రావడానికి ఇందాక నేను చెప్పినట్టు వాటికి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, ఈ నట్టల పరాన్నజీవులు ఎక్కువ ఉన్నప్పుడు, స్ట్రెస్కి గురైనప్పుడు, మన వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మేము చూసినట్లయితే అది హైలీ ప్యాథోజెనిక్ అని, లో ప్యాథోజెనిక్ అని ఉంటుంది ఈ రానికెట్ డిసీజ్, ఈ కొక్కెర తెగుల్లో. ఇక్కడ లో ప్యాథోజెనిక్ రావడం వల్ల కూడా కొంచెం మోర్టాలిటీ ఉంటుంది. హైలీ ప్యాథోజెనిక్ ఇస్తే 100కి 100% చనిపోతాయి. ఏపీలో పలు జిల్లాల్లో పౌల్ట్రీ రంగం అల్లాడిపోతోంది. తొలుత కొక్కెర వ్యాధి, అనంతరం బర్డ్ ఫ్లూ వైరస్ ప్రబలడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల మరణానికి అసలు కారణమేంటో గుర్తించడానికి పశుసంవర్ధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో మరణించిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు. కోళ్లు చనిపోవడానికి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేలింది. ఈ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పౌల్ట్రీ యజమానులకు పలు సూచనలు చేస్తున్నారు. మరోపక్క పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు పతనం చెందాయంటున్నారు. తాము నష్టాల్లో కూరుకుపోతున్నామని 2000కు పైగా ఉన్న పౌల్ట్రీ ఫారాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి ఉభయ గోదావరి జిల్లా అటు వచ్చింది బాగానే 40 లక్షలు 50 లక్షలు కూడా పోతున్నాయి. మరి అలాంటప్పుడు ఆ రైతు కూడా పైకి రావడానికి అవకాశం అయితే ఉండదు. ఎందుకు మామూలు బ్యాంకులు అక్కడ ఇక్కడ తీసేసుకొనే చేస్తుంటారు. మరి ఈ రకంగా వ్యాధులు వస్తే చేయలేరు ఎవరున్నా. దానికి కూడా సరైన యాంటీబయాటిక్ కనిపెట్టి మళ్ళీ అది కంట్రోల్ అయ్యేసరికి రైతుకి సగం నష్టం వస్తుంది, చాలా నష్టం వస్తుంది. గంపలగూడెం మండలం అనుములంకలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో 2 రోజుల వ్యవధిలోనే 11,000 కోళ్లు చనిపోయాయి. మరో 4,000 కోళ్లకు వైరస్ సోకింది. పశు వైద్య అధికారులు చనిపోయిన కోళ్లను గుంత తీసి పూడ్చివేయించారు. ప్రభావిత ప్రాంతాలకు 10 కిలోమీటర్ల పరిధిలో తాత్కాలికంగా చికెన్, గుడ్లను తినొద్దని ప్రజలకు సూచించారు. శీతాకాలంలో ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న వాతావరణంలో విదేశీ వలస పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతోందంటున్నారు పశుసంవర్ధక శాఖ నిపుణులు. వైరస్ సోకిన కోళ్లను పూడ్చిపెట్టకుండా బయట పారేయడంతోనే ఇది కోళ్ల ఫారాలకు వ్యాప్తి చెందిందంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల్లో ఈ వైరస్ బతకదంటున్నారు.
వ్యాధి నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామంటున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న కోళ్ల నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధారణకు వైరాలజీకి పంపుతున్నామని తెలిపారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్, గుడ్లను తినొద్దని సూచిస్తున్నారు అధికారులు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోళ్లు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో డాక్టర్లు కూడా దీని మీద పరిశోధనలు జరుపుతూ ఉన్నారు. కోళ్ల నుంచి శాంపిల్స్ని తీసుకొని ఇప్పటికే ల్యాబులకు కూడా పంపించినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. కొరికిరి వ్యాధి వలన ఈ కోళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఎటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కూడా ఎవరు ఈ వ్యాధి పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది సీజనల్ వారీగా వచ్చేటువంటి వ్యాధులుగా అయితే వైద్యులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, విజయవాడ.